నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 27, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి రోజు కాబట్టి ఈ రోజు ఆయన యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే అధికార వ్యవహారాలు, తరువాత కుటుంబ గౌరవము, తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ 12 రాశుల మీద ఒకే రకంగా ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయా? అనే అంశంలో ముందుగా తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మంచి వార్తలు వినడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, సంబంధించిన ఫలితాలు కానీ, లేదా సానుకూలమైన వార్తలు వినడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. భవిష్యత్తు యోచనలకు చాలా అనుకూలమైన సమయంగా ఈరోజు కనబడుతోంది. అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటిని తట్టుకునే ప్రయత్నంతోనూ లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణతోనూ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా సూర్య స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అధికారుల దగ్గర నుంచి అనుకూలమైన రోజు ఈ రోజు మీకు. అయితే పితృ సంబంధిత అంశాలలో శుభ పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు విద్యార్థులకు గౌరవము, తరువాత పాత అప్పులు కూడా మీరు తీర్చేసుకునే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కని అనుకూలమైన వాతావరణం ఈ రోజు మీకు కనబడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడము, ఎర్రని పండును నివేదనగా చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వృత్తిలో అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్ని విధాల చాలా యోగ్యదాయకమైన రోజు అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. విదేశీ యాత్రలకు అనుకూలంగా ఉండబోతోంది. దానికి తగ్గ ప్రణాళికలు కానీ, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మిత్రుల యొక్క సహాయం మీకు సమయానికి లభించే అవకాశం కూడా ఈ రోజు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రేమ వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ స్పష్టత అవసరము. ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపును కానీ లేదా పసుపు పూసిన బియ్యాన్ని కానీ దానంగా మీ యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక గురు సంబంధిత అనుగ్రహానికి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.